ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ కేసు చాలా కాలం నుంచి పురోగతి లేకపోవడంపై విమర్శలు సైతం వచ్చాయి. ఓవైపు వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్న సిట్ బృందం కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఎంత పెద్ద నేరస్తుడైనా ఘటనా స్థలంలో ఏదో ఆధారాన్ని వదిలిపెడతాడన్నట్లు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావు బృందం కూడా అదే పని చేసి అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన మరునాడే ఎస్ఐబిలో విలువైన డేటాతో కూడిన 43 హార్డ్ డిస్కులను కట్టర్లతో ముక్కలు చేసి మూసీ నదిలో పడేయడంతో పాటు కీలకమైన పత్రాల్ని అగ్నికి ఆహుతి చేసింది. ఆ బృందంలోని ప్రతి సభ్యుడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ల్లోని డేటాను తొలగించి ఫార్మాట్ చేశారు. అయినా సరే దర్యాప్తు బృందానికి చిక్కకుండా తప్పించుకోలేకపోయారు. సిట్ బృందానికి కొన్ని కీలక ఆధారాలు చిక్కడంతో దర్యాప్తునకు ఊతమిచ్చినట్లయింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కొంత ఆలస్యంగా పంపించిన లేఖలే ఇప్పుడు దర్యాప్తు బృందానికి ఆధారాలుగా మారాయి. ప్రభాకర్రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసిన ఫోన్లకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ టీఎస్పీలైన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఎస్ఐబి కార్యాలయానికి పంపించాయి. అప్పటికే ప్రభాకర్రావు బృందం ఎస్ఐబి నుంచి వెళ్లిపోవడంతో ఆ లేఖలు వారి చేతికి చిక్కలేదు. లేకపోతే ఆ ఆధారాల్ని సైతం మాయం చేసేవారని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. చట్టబద్దమైన ట్యాపింగ్ కు అనుమతి పొందిన ఇంటెలిజెన్స్ తరపున ఎస్ఐబి సిఓఓ హోదాలో ప్రభాకర్ రావును అప్పటి ప్రభుత్వం డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించింది. విశ్రాంత అధికారికి అలాంటి కీలక హోదా కట్టబెట్టడం ఐపీఎస్ సర్వీస్ క్యాడర్ రూల్స్ కు విరుద్ధమైనా సరే బేఖాతరు చేసింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారుల ఫోన్లపై అడ్డగోలుగా నిఘా ఉంచింది. అవన్నీ ల్యాపుల్ ఇంటర్సెప్షన్ లో భాగంగానే చేస్తున్నట్లు టీఎస్పీలను నమ్మించి బురిడీ కొట్టించింది. ఇదిలా ఉంటే ప్రతి 15 రోజులకొకసారి టీఎస్పీల నుంచి ఎస్ఐబికి లేఖలు వచ్చే ఆనవాయితీ ఉంది. లాఫుల్ ఇంటర్సెప్షన్ కింద మీ కార్యాలయం నుంచి ఈ ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచామంటూ ఆయా నెంబర్లతో కూడిన జాబితాను ఎస్ఐబికి పంపిస్తుంటారు. ఈ క్రమంలో 2023 నవంబర్ 16 నుంచి 30 వరకు ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్ల జాబితాను ఆయా టీఎస్పీలు పంపించాయి. అవి కొంత ఆలస్యంగా ఎస్ఐబికి చేరాయి. డిసెంబర్ 4నే ప్రభాకర్ రావు రాజీనామా చేయగా రాధాకిషన్ రావును ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రణీత్ రావును ఎస్ఐబి విధులకు దూరంగా ఉంచింది. ప్రభాకర్ రావు బృందం సభ్యులెవరూ ఎస్ఐబిలో లేకపోవడంతో ఆ లేఖలు ఇతర అధికారుల చేతిలో పడ్డాయి. ఇప్పుడు ఆ జాబితాలోని 618 ఫోన్ నంబర్ల బాధితుల నుంచే సిట్ వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.